హాయ్, వెల్కమ్ టు గివికా వ్లాగ్స్. ఈరోజు చామదుంప పులుసు రెసిపీ తీసుకొచ్చాము. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చామదుంపలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇక్కడ ఫస్ట్ చామదుంపలని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దానికి మట్టి బాగా ఉంటుంది. సో నానబెట్టుకుంటే ఫాస్ట్ మంచిగా నీట్గా క్లీన్గా వాష్ అవుతుంది. బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఒక 2 కప్స్ వాటర్ పోసుకుందాము. చింతపండులో ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. చామగడ్డలో కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసి రెడీ చేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ని పెట్టేద్దాము. ఒక 2 విజిల్స్ రావాలి. ఇక్కడ 2 విజిల్స్ అయిపోయింది. కుక్కర్ని చల్లారి పెట్టుకొని మూత ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, బాగా కుక్ అయింది. సాల్ట్ వేయడం వల్ల మనకి ఇలా తొక్కు ఈజీగా వచ్చేస్తుంది. చామగడ్డలన్నీ పీల్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీలోకి మనకి ఒక 1 మీడియం సైజ్ ఆనియన్, 2 నుంచి 3 టమాటాలు, 8 నుంచి 10 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చామగడ్డని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ని బారుగా కట్ చేసుకుందాము. టొమాటోస్ని కూడా చిన్నగా కట్ చేసుకుందాము. వెల్లుల్లిని ఇలా దంచుకుందాము. ఇలాగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి హీట్ ఎక్కినాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు మనం స్టార్టింగ్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మసాలా అంత బాగా కుక్ అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న చామగడ్డలు వేసుకుందాము. వీటిని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ అవనిద్దాము. మసాలాలన్నీ చామగడ్డలకి పట్టుకునేలా ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి ఇందులో యాడ్ చేసుకుందాము. బాగా అన్నీ మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు మూత తీసి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఇలా మూత తీసి
చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకుందాము. లాస్ట్లో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇక్కడ చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన గార్నిషింగ్గా వేసుకోండి. నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. సో టేస్టీ రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.